ప్రైజ్ లార్డ్. అందరూ గట్టిగా దేవునికి మహిమ చెల్లిద్దాం. ఇంకా గట్టిగా దేవునికి మహిమ చెల్లిద్దాం. మన శరీరాన్ని, మన యొక్క చేతులను దేవునికి సమర్పణ చేద్దాం. మన మనస్సును, మన హృదయాలని దేవునికి సమర్పణ చేత మనమందరూ కూడా మనల్ని మనం సిద్ధపరుచుకున్నాం. మన మనస్సుని, మన శరీరాన్ని ఆయనకు సమర్పణ చేసి ఆయన చేయండి. ప్రభువా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అయ్యా. నా మనస్సును నీ యొక్క వాక్యం చేత తెరవయ్యా. అయ్యా, ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన బట్టి నీకు స్తోత్రాలు. నీ యొక్క వాక్యాన్ని నా తండ్రిని తెలుసుకోవడానికి, నిన్ను అర్థం చేసుకోవడానికి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభు అంటున్నాడు, నీవు నాకు మహిమై ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరూ కూడా గట్టిగా మహిమ, నేను దేవుని యొక్క మహిమగా ఉన్నాను. మనమందరూ కూడా చెప్దాం, నేను దేవుని యొక్క మహిమగా ఉన్నాను. ఓ ప్రభువానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. ధన్యవాదములు దేవా, ఈ సమయాన్ని బట్టి దేవానికి స్తోత్రాలు. అయ్యా, నీ యొక్క వాక్యాన్ని వినడానికి వచ్చేట్టుగా సహాయం చేయండి అయ్యా. పవిత్రాత్మ శక్తి ధారణను అభిషేకించండి అయ్యా. నీ యొక్క వాక్యం నిమిత్తమే నీకు స్తోత్రాలు అయ్యా. నా యొక్క హృదయము, ఆత్మను నా తండ్రి, నా చెవులను నా తండ్రి వినడానికి సాయం చేయండి యేసు నామములో నా తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరూ కూడా కూర్చున్నాం. అందరూ కూడా దేవుని హల్లెలూయా అని గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని ఆహ్వానిస్తాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చెప్పండి, నేను కొత్త జీవి, నేను కొత్త జీవి. మనం ఇక్కడ కూర్చుని ఉన్నాము, ఇక్కడ మబ్బు ఉంది. ఏదైనా ఒకటి పరిగెత్తుకుంటూ వెళ్తే మనం అంటాము ఏదో వెళ్ళింది అని. అయితే ఏదో వెళ్ళింది, అది ఏది వెళ్ళిందో తెలీదు. అది మనిషి అయిందా, అది అలా కూడా లేదు. ఏదైనా ప్రాణి పోయిందంటే అది కూడా ఏది పోయిందో తెలియదు. మనం ఈ విధంగా చెప్తాం, ప్రభు మనల్ని ఎలా చేశాడంటే మనల్ని ఒక నూతనమైన జీవిగా చేశాడు. దేవుని యొక్క ఈ విధమైనటువంటి జీవితం ఎప్పుడు కూడా మనకు ఉండేది కాదు. ఈ విషయము అనేకులకు తెలియదు. దేవుడు ఈ విధంగా వీరిని చేస్తాడు అనే ఒక విషయము అనేకులకు తెలియదు. అయితే దేవుడు చేసేసాడు. ఇప్పటి వరకు స్వర్గంలో ఉన్నటువంటి దేవుని దూతలకు తెలియదు, మరి సాతానుకు కూడా తెలియదు దేవుడు ఈ విధంగా మనల్ని చేసినటువంటి కార్యం. దేవుడు ఎందుకు మనల్ని ఇలాగ చేసేసాడు? చాలామందికి, కొంతమందికి తెలిసి ఉంటుంది ఏ విధంగా మనం రూపింపబడి ఉన్నాము అనే ఒక విషయము కొంతమందికి మాత్రమే తెలుసు. మనము మనుషుల్లాగా ఉన్నాము, మనుషుల్లాగా జీవిస్తున్నాము. అందుకొరకే ఇంతవరకు వాళ్ళకి తెలియదు యేసు ప్రభువారు నా దేవుడు, నా రక్షకుడు అనే ఒక విషయాన్ని. ఎందుకంటే వాళ్ళు రూపింపబడి ఉన్నారు నూతనమైనటువంటి జీవులుగా. ఇది జ్ఞానము వాళ్ళకి అర్థమయ్యేలాగా తెలియచేయదు. మనుషుల జ్ఞానము వాళ్ళకి ఆ విధంగా తెలియచేయదు. ఇది కేవలం పవిత్రాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా, దేవుని యొక్క వాక్యము ద్వారా మాత్రమే వాళ్ళకి తెలియబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కూడా చెప్దాం, నేను ఒక కొత్త జీవి. మీరు చెప్పినప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ యొక్క వాక్యాలు, మాటలు చెబుతున్నప్పుడు మనము పరీక్ష చేసుకుంటూ ఉండాలి. మనం ఏదైతే చెప్తున్నామో ఆ ఒక్క మనసులో మనం చెప్తున్న దాన్ని మనం అలాగే ఆలోచన చేసుకుంటూ ఉండాలి. ఒక చిన్న బిడ్డ దగ్గరికి వెళ్ళి నువ్వు అమ్మాయి అంటావు. వాడు అప్పుడు అంటాడు నేను అమ్మాయిని అని చెప్పేసి. వానికి అర్థమవుతుందా? ఒక 2 సంవత్సరాల బిడ్డ దగ్గరికి వెళ్ళి నువ్వు అమ్మాయివా అంటే మనం ఏదైతే చెప్తామో అదే చెప్తుంది. నేను ఒక ఆడబిడ్డ అంటుంది. నువ్వు మగపిల్లాడు అంటే నేను మగపిల్లాడు అంటుంది. అది ఆ బిడ్డకి ఏమీ కూడా అర్థం కాదా?
అందుకొరకే నేను మీకు తెలియజేస్తున్నాను, మీరు చెప్పండి, మీరు నూతనమైనటువంటి జీవి అని. ఎప్పుడైతే నువ్వు తెలుసుకుంటావో దాన్నే చెప్పగలుగుతావు. ఓ దేవా స్తోత్రం. అందుకొరకు దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది, ఈ యొక్క నూతన జీవిని చంపాలంటే ఆ యొక్క నూతన జీవి గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎంతమంది ఉన్నారు? ఒక విరోధిని మనం చంపాలంటే ఆ ఒక విరోధి గురించి మనం తెలుసుకోవాలి. ఇది ఒక వైరస్ గురించి మీరు భయపడే అవసరం లేదు, ఎందుకంటే దాని గురించి తెలుసుకోవడం మీకు అవసరం. ఇది తెలుసుకోవడం చాలా అవసరం. అందుకొరకే బైబిల్ చదవాలి, దాన్ని అర్థం చేసుకోవాలి. అది చాలా అవసరమైనది. ఒక వ్యక్తిని ఒకవేళ మీరు అర్థం చేసుకుంటే వాడు మోసం చేస్తాడు, మిమ్మల్ని అన్యాయం చేస్తాడు. వాడు మంచి యొక్క విషయాల్ని తెలుసుకొని అయితే వాడు హై లెవెల్ జీవితాన్ని జీవించుకోకుండా లో లెవెల్ జీవనాన్ని జీవిస్తున్నాడు. అందుకొరకే అపోస్తలుడైనటువంటి పేతురు ఒక పర్వతం దగ్గరికి వెళ్ళాడు. అక్కడ వెళ్ళినప్పుడు యేసుప్రభు వారి మహిమను చూసి యేసుప్రభువారితో ఒక మాట అంటున్నాడు, నేను ఇక్కడే ఉంటాను. అప్పుడు అంటున్నాడు ఆయన మర్చిపోయి తన కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని మరి భార్యను మర్చిపోయాడు. వాడు మర్చిపోయాడు. అయితే మనమైతే అంటాము, అయ్యో నా పిల్లలు ఉన్నారు, నా బిడ్డలు ఉన్నారు అని చెప్పేసి మనమైతే అంటాం. అయ్యో నేను ఏం చేస్తున్నాను పాస్టర్ గారు, నేను పాపిని, నేను కొరకే బ్రతికేవాడిని అని. ఇది అర్థం చేసుకోవాలి. ఇలాంటి జీవితం చిన్నపిల్లల జీవితంగా అయిపోతుంది. ఈ విధంగా మనం ఆలోచన చేసినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, ఒక అమ్మాని కూడా ఒక కుంటివాన్ని వానుకున్నటువంటి రోగం నుండి బాగు చేయలేడు. అయితే నేనైతే కుంటివాన్ని కూడా నడిపించే ఒక శక్తి నాకుంది. అందరూ చెప్పండి, నేను కొత్త జీవి, నేను ఒక కొత్త జీవి ఉన్నాను, నేను కొత్త జీవి ఉన్నాను. నేనేమై ఉన్నాను? నూతన జీవి అయినాడు. నేనేమై ఉన్నాను? దేవుని కుమారుడును. నేను శ్యామ్ అగర్వాల్ పుత్రుని కాదు, నేను అగర్వాల్ ఒక సంతానం కాదు. ఆ గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం అక్కడ రాయబడి ఉంది, నువ్వు ఎవరై ఉన్నావు అంటే అబ్రహాము వంశస్థుడు పోయి ఉండవు. చెప్పండి అందరూ, నేను అబ్రహాం వంశస్థుడును, నేను యాదవ్ వంశస్థుడు కాదు. కొంతమంది చాలామంది చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళకి అదే ఇష్టం. చెప్పండి, నేను అగర్వాల్ వంశవాడిని కాదు. దేవుడు నాకు నూతన జీవం ఇచ్చాడు, వాక్యంలో రాయబడింది. కొంతమంది అంటారు, నేను అగర్వాల్ వంశస్థుడు, నేను ఠాగూర్ వంశస్థుడిని అని మనం చెప్తుంటాం. కొంతమంది, నువ్వెవరు సంతానమైన అబ్రహాం సంతానము, నేను అబ్రహాము ఒక వంశము వాడును అని చెప్పాలి. ఈ యొక్క జాతి అనేది నాకు లేనే లేదు, నేను అబ్రహాము దేవుని పుత్రును. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకొరకే నా పేరు నాకు చాలా ఇష్టము, ఐజాక్ అని, అబ్రహాం వంశస్థుడు. ఒకవేళ మీకు లేకున్నట్లయితే మీకు లేకపోతే మీరు బాధపడాలి, ఎందుకంటే ఈ ఐజాక్ అనే పేరు ఉన్నట్టు మీరు అదృష్టవంతులు. ఈ మాటలు ఎవరి కొరకు? ఈ మాటలు మీ కొరకే. మీరు అనుకోవాలి, నేను ఎవరి పుత్రుడిని. మీ యొక్క మనస్సు ఈ యొక్క ఆలోచనను బట్టి ఏది ఆలోచన చేస్తుంది? మీరు దేవుని యొక్క దగ్గర మీరు కనెక్టెడ్గా ఉన్నారా? మీరు దేవుని యొక్క ఆలోచన బట్టి నడుస్తున్నారా? మీరు అందుకే ఈ విధంగా చెప్పగలుగుతున్నారు. మీరు చెప్పడం మర్చిపోతున్నారు. ఎందుకంటే ఈ యొక్క లోకంలో మనం జీవిస్తున్నప్పుడు మాట ద్వారా పలకడం చాలా ప్రాముఖ్యము. మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ చాలా మాట్లాడడం చాలా ప్రాముఖ్యత. అదే మీరు 8 గంటలకి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు మీరు పనికి వెళ్ళినట్లయితే 8 గంటలకి మీరు వెళ్ళాలి. మీ యొక్క మాటల ద్వారా మీరు ఒకవేళ చెప్పకపోయినట్లయితే మీ జీవితంలో మీ దూతలు కూడా మీ యొక్క మాటలను వినరు.
మీరు అందుకొరకు ఇంతవరకు పిల్లలుగానే ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళు కాలేదు. మీరు అందుకొరకు ఇంకా సరైన పనికి సరైన వ్యక్తులుగా మీరు రూపింపబడలేదు. మీరు ఆశీర్వదింపబడి ఉన్నారు అనే దాన్ని మీరు ఇంకా చూపెట్టలేదు. ఇంకా ఆ సమయం మీకు రాలేదు. ఈ యొక్క జీవితం చాలా ఆషామాషి అనుకుంటున్నారా? కాదు. ఇది మజాక కాదు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి, నేను నూతన జీవి. హలో, ఎంతమంది నూతన జీవులుగా ఉన్నారు? పక్కా మీకు నాకు అర్థమవుతుంది, మీకు ఇంకా అర్థం కాలేదని. మీకు ఒకవేళ అర్థమైనట్లయితే నాకన్నా గట్టిగా మీరు అరుచుకుంటారు, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఏదైతే కావాలో ఉన్నదో అది దీంట్లోనే ఉంది. మీకు ఏదైతే కావాలో అది దీంట్లోనే ఉంది. హో ఉందా? మీరు ఆ ఓడ దగ్గరికి వెళ్దాం. ఆ ఓడలో ఎవరున్నారు? యేసుప్రభు ఏమంటున్నాడు? ఏ అల్ప విశ్వాసులారా, మీరు మీ యొక్క విశ్వాసం ఎక్కడుంది? అందుకే ఎందుకు ఆ మాట అడుగుతున్నాడు? యేసుప్రభు వాళ్ళు చెప్పాలనుకుంటున్నాడు, నేను ఎలాగైతే తుఫాన్ని శాంతం చేశానో మీరు కూడా అలాగే చేయాలని. ప్రైజ్ ది లార్డ్. చూడు, ఈ యొక్క గల్లీలో ఒక షేర్ ఉన్నాడు అనుకోండి, మనం అందరూ కూడా ట్రై చేస్తాం. మీకు తెలుసు వాళ్ళు ఓడిపోతారని. అయితే మీరైతే షేర్తో జయాన్ని గెలుస్తారు. నేను షేర్ని ఓడించగలుగుతాను, ఏ షేర్ నన్ను ఏమీ కూడా చేయలేడు. ఆ చేతుల ద్వారా మీరు ఆ ఒక సింహాన్ని మీరు జయించలేరు. కానీ అయితే మీ ఎదుట వచ్చే కుక్క దగ్గర ఏం చేస్తారంటే మీ మనసుల్లో గొడవలు చేసుకుంటుంటారు, అనుమానం పడుతుంటారు. అందుకొరకు నేను మీకు తెలియజేస్తున్నాను, ఒక సింహాన్ని మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు సింహాన్ని ఓడిచ్చేస్తారు, షేర్ను ఓడిచ్చేస్తారు. అయితే సైతాన్ ప్లాన్ చేస్తున్నాడు, ఒక కుక్కని మీ దగ్గరికి పంపించినప్పుడు ఆ కుక్క దగ్గర మీరు ఏం చేస్తారంటే మీ మనసులో మీరు భయపడుతూ ఉంటారు. మీరు అప్పుడు భయపడుతూ ఉంటారు. వాళ్ళు షేర్ని అయితే వాళ్ళు ఓడిచ్చేస్తారు, అయితే కుక్కను పంపిస్తాను, కుక్క ఏం చేస్తారని సైతాన్ ఆలోచన చేస్తాడు. అందుకే మీరు చెప్పండి, నేను నూతన జీవి, నేను దేవునితో ఉన్నాను, నేను దేవునితో ఉన్నాను, నేను అబ్రాహాము వంశస్థుడును, నేను 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 చాలా చిన్నవాడిని, నేను ఎక్కువ చదువుకోలేదు, నేను మా బాబాయ్ ఇలా చేశాడు, మా పెద్దనాన్న ఇచ్చేసాడు, నాకు ఇది చేశారు అది చేశారని ఎప్పుడు కూడా మీరు అనుకోవద్దండి. నువ్వు దేవుని యొక్క అబ్రాహాము సంతానమై ఉన్నావు. అలాంటి ఆలోచనలన్నిటిని కూడా నీ యొక్క హృదయంలో నుండి నీ మనసులోని తీసివేయి. నీవు సిమెంట్ రోడ్గా నువ్వు ఉండాలి. ఈ మాటలు మీకు ఎవరికి కొంతమందికి అర్థం కాలేదని అనుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొంతమందికి లోపలికి వెళ్తుంది. యేసు మసీహ్, యేసు ప్రభువారు ఎవరైనారు? యేసు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుని కుమారుడు. అందుకే ఆయన అలాగ చేశాడు. ఆయన కుమారుడు. ఆయన వాళ్ళ కొరకు ఆ ఒక అద్భుతాన్ని చేయలేదు, ఆయన మన కొరకు ఆ అద్భుతాన్ని చేశాడు. మన యొక్క ఆలోచనలన్నీ కూడా ఖరాబ్ అయిపోయాయని మనం అనుకుంటుంటాం. అది మనం కూడా అవుతుంది. ఎందుకంటే 1 పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం. ప్రైజ్ ది లార్డ్. యేసు మసీహ్ అక్కడ యేసు ప్రభువారు అంటున్నాడు, దేవుని కుమారుడు, పాపం లేనటువంటి వాడు. అందుకొరకే ఆయన ఏం చేశాడు? పరిస్థితులన్నీ కూడా తన అదుబందులో పెట్టుకున్నాడు. అన్ని అదుబందులో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని యొక్క కుమారుడు. ఆయన దేవుని కుమారుడు. మనిషి సృష్టినంతని కూడా తన అందుబాటులో పెట్టుకున్నాడు. అయితే మనిషి ఏం చేస్తాడంటే ఈ యొక్క లోకాన్ని చూస్తాడు. ఆ పరిస్థితులను బట్టి ఆ మనిషి ఏం చేస్తాడంటే కింద పడిపోతాడు. అయితే యేసు ప్రభువారు అలాంటివి కాదు. యేసు ప్రభువారు ఈ యొక్క పరిస్థితిని ఎలా కావాలో అలా చేసుకుంటాడు. అయితే యేసు ప్రభువారు తెలుసు నేను ఎవరు, నా దగ్గర ఎలాంటి అధికారం ఉంది అని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మన హృదయాల్లో మన మనసులో ఉన్నటువంటి ఆలోచన అది కోపం కాదు. అది ఆయన ఒక ఆలోచన అంతా కూడా దేవుని యొక్క వాక్యం పైన ఉన్నది. హల్లెలూయా. 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 వింటున్నారా? ఈ సైతాన్ మనం 24 గంటలు మనం మోసగిస్తుంటాడు. ఈ సైతాను మనలోనికి ఆయన దిగిపోడు, కానీ అయితే మనల్ని మోసం చేస్తాడు. అందుకొరకే మనం ఏం చేయాలంటే, సైతాను మనల్ని మోసం చేస్తాడని తెలిసి వాక్యంలో మనం మునిగిపోవాలి. మన వాక్యం తెలుసుకోవడం కాదు, కానీ వాక్యంలో మనం మునిగిపోవాలి. మనము ఎండాకాలం వస్తే మనం ఎక్కడ ఉంటాము? ఎక్కువ నీళ్ళలో ఉంటాము. మనకి వేడి ఉన్నప్పుడు మనం ఎక్కడ ఉంటాము? ఎప్పుడు 24 గంటలు ఏసీలోనే ఉంటాము. చాలామంది ఈ విధంగానే ఉంటారు. కొంతమంది ఇష్టపడతారు, వాళ్ళకి ఇష్టం లేకుండా చేస్తాడు. ఆ ఇల్లు ఇష్టమవుతుంది, వాడు ఇష్టం లేకుండా చేస్తాడు. వాడు దీన్ని ఇష్టం చేయాలనుకుంటాడు, కానీ ఇష్టం లేకుండా అవుతుంది. వాడు ఏదైతే ఇష్టపడతాడో దాన్ని ఇష్టం లేకుండా చేస్తాడు. వాళ్ళకి తెలియట్లేదు వెనక ఏం జరుగుతుంది అని. ఈ జీవితాన్ని కూడా వాడు కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాడు. అందుకే వాక్యం తెలియజేస్తుంది. అందుకొరకే ఒక వాక్యాన్ని చదువుకుందాం. గలాతీయులకు రాసిన పత్రిక. హల్లెలూయా. 3వ అధ్యాయము 1వ వచనం ఒకటి చూద్దాం. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. గలాతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం. ఓకే. ఇక్కడ రాయబడి ఉంది, ఎలే బుద్ధి లేనటువంటి వారులారా, గలాతీయులారా, ఎవరు మిమ్మల్ని మోసం చేశాడు? మీ యొక్క కన్నుల ఎదురుటనే యేసుప్రభువు సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ఇంగ్లీష్లో చెప్తుంది, ఏ బుద్ధి లేనటువంటి గలాతీయులారా, మీరేమైనారు? మాట మంత్రాలకు లోబడి ఉన్నారా అంటుంది. బివిష్ అంటే ఎందుకు మిమ్మల్ని మాట మంత్రాలు చేశారా? ఎవరో మిమ్మల్ని మాట తంత్రాలు చేశారా? ఎవరో మిమ్మల్ని మాట తంత్రాలు చేశారా? చాలా మందికి తెలియదు వాళ్ళ జీవితంలో ఏం జరుగుతుంది అనేది. వాళ్ళు చాలా మోసపడిపోతున్నారు. వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మాత్రలు తింటారు, వాళ్ళు రెస్టారెంట్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు. అందుకొరకే బుద్ధి లేనటువంటి గలాతీయులారా, వాళ్ళు ఏదైతే ఇష్టపడుతున్నారో దాన్ని ఇష్టపడలేకపోతున్నారు. ఆత్మను గెలుచుకోవడం కొంతమందికి ఇష్టం కాదు. సైతాన్ వాళ్ళని మరులు చేస్తున్నాడు. అందుకొరకే ప్రభుకి అన్నిటిని కూడా తెలిసిపోతుంది. ప్రభు అందుకొరకే సైతాన్ ఏం చేస్తాడంటే, వారి జీవితంలో వాళ్ళ ఆత్మలు గెలుచుకున్నప్పుడు వాడు సాతాను వాళ్ళని మరులు చేస్తాడు. నీ జీవితంలో చాలా పనులు ఉన్నాయి, నీ కుటుంబం ఇలాగుంది, నీ పరిస్థితి ఇలాగుంది అని చెప్పేసి వాడు మోసం చేస్తుంటాడు. నీకు జాబ్ ఉంది అని చెప్పేసి వాడు ఏం చేస్తాడంటే వాడు మోసం చేస్తూ ఉంటాడు నిన్ను. అయ్యో, మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో మీరు ఆలోచన చేయాలి. అందుకొరకే మీరు చెడుగా ఆలోచన చేసినప్పుడు మీ వెనక ఎవరో ఒకడు ఉన్నాడని మీరు అర్థం చేసుకోవాలి. అందుకొరకే మీకు తెలియట్లేదు. మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటారో దాన్ని వాడు చెడుపుతున్నాడు. మీరు ఏదైతే తెలుసుకోవాలనుకుంటారో దాన్ని వాడు మార్చేస్తున్నాడు. మీరు కింద పడిపోతున్నారు. ఎందుకొరకే మీ మనసుని వాడు మార్చేస్తున్నాడు. అందుకొరకే మీ నోట్లో ఉన్నటువంటి అన్నిటిని కూడా వదిలేసి పరిశుద్ధాత్మ దేవుని స్తుతించాలి. ఈ యొక్క జీవితము ఆత్మీయ జీవితంగా ఉంది. ఒకవేళ ఆత్మీయ జీవితం గురించి మీకు తెలియదంటే మీరు దరిద్రులు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వింటున్నారా? ఈ యొక్క విషయాలు చాలా ప్రాముఖ్యమండి. నీవు ఏదైతే నీ మనసులో వస్తున్నదో దేంట్లో
నీ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నావా, సైతాను సంబంధమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నావా? అయితే నీకు ఏది అర్థమవుతుంది? అందుకని ఆహాహాహా అని నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ సైతాను సంతోషాన్ని ఎప్పుడు కూడా నాశనం చేయలేప్పుడు. ఈ సైతాను సంతోషాన్ని నాశనం చేయలేడు. అందుకొరకే మీరు అందుకొరకు మనం గట్టిగా మన దేవుణ్ణి నవ్వుతూ ఉండాలి. ఎందుకంటే సంతోషం అనేది సాతానికి ఇష్టం లేదు. ఆహాహాహా. అందుకొరకే నేను 24 గంటలు నేను ఎప్పుడు కూడా ఆనందపడుతూనే ఉంటాను. నేను ఎప్పుడు ముఖంలో ఆనందం లేకుండా ఉండను. ఎప్పుడైతే నా ఆనందం లేకుండా ఉంటుందో అప్పుడు ఏదో కార్యం జరుగుతుంది. నా మనసులో ఎప్పుడైతే నవ్వు లేకుండా ఉంటుందో ముఖంలో, అప్పుడు సాతాను ఏదో ఒకటి చేస్తాడు. అందరూ కూడా చేతులు ఎత్తుతారా? అందరూ కూడా అన్య భాషతో దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. రిఖరా మఖరాకి థికి రకా మకా. హల్లెలూయా. 1 పేతురు 1వ అధ్యాయము 13వ వచనం. నేను ఎవరు చెప్పకండి నేను పాపి అని. ఆ మనసులో మీ జీవితంలో తీసివేయాలి నేను పాపిను అనే ఒక విషయాన్ని ఆ విధంగా ఆలోచన మీరు చాలా బలహీనులైపోతారు. అందుకొరకు యేసు ప్రభువారు మీ కొరకే ఆయన కలువరి శిలువలో ఆయన మరణించాడు. నీ పాప జీవితాన్ని, పాప స్వభావాన్ని సంపూర్ణంగా తీసివేసేసాడు కలువరి శిలువలో నుండి. ఆ అన్నిటినీ కూడా కలువరి శిలువలో తీసుకునేసాడు. నేను పాపిని కాదు. మీరు ఆలోచన కూడా చేయలేరు. అయ్యో నేను తప్పు చేస్తున్నాను, నేను పాపిని కాదు అని. పాపం చేసేవానికి ఎప్పటికీ కూడా అర్థం కాదు నేను పాపిన అని. ఆ పాపం అనేది మనకు తెలిసేవాడు నిలిపేస్తాడు. హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొడదాం. ఇక మేము చెప్పండి నేను పాపిని కాదు. ఒకవేళ నేను ఏదైనా చేసినట్లయితే నేను పాపి అని నీకు అర్థమవుతుంది. మీరు ఒకవేళ పాపం అని చేసి ఏదైనా చేసినట్లయితే అది పాపం కాదు. ఎందుకు మీకు తెలియజేస్తున్నాను. చాలా కష్టమండి మనము లోకంలో ఉన్న వారికి చెప్పడము ఈ ఒక మాటలు. చెప్పండి నేను పాపిని కాదు. ఎందుకు నేను పాపిని కాదు? ఎందుకంటే యేసుప్రభువారు నీ కొరకు, ఎందుకంటే యేసుప్రభువారు మనుషుల యొక్క స్వరం నుంచి ఆయన పుట్టినటువంటి వాడు కాదు. ఆ జీవం ఎక్కడి నుంచి వచ్చింది? పవిత్రాత్మ దేవుని ద్వారా వచ్చింది. శరీరం మరియమ్మ ద్వారా వచ్చింది. ఆయన అందుకొరకే పాపం లేనటువంటి వాడు. ఎంతమందికి అర్థమవుతుంది? హలో. ఎందుకు తెలుసా ఆయన పాపం లేనటువంటి వాడు? ఆయనకున్నటువంటి స్వరము అదెవరిదైంది? మనుషులది కాదు. అందుకొరకే ఆయన పాపం లేనటువంటి వాడు. ఆయన జీవితంలో ఆయన పుట్టిండేది ఏమంటే దేవుని యొక్క జీవితం. అందుకొరకే ఆయన మనల్ని పాపము నుండి రక్షించగలిగినటువంటి శక్తి ఆయన కలిగి ఉన్నాడు. అందుకొరకే దేవుడు ఏం చేశాడంటే మనల్ని కూడా తన ఒక పాపము లేనటువంటి వ్యక్తులుగా మనల్ని ఏం చేశాడంటే పాపము లేనటువంటి వాళ్ళుగా తన రక్తంలో కడిగి శుద్ధి చేశాడు. ఆయన ఎలాగైతే ఆయన సైతాన కార్యములన్నిటిని కూడా తుడిచివేశాడో అదే విధంగా నీవు కూడా సైతాన కార్యములన్నీ కూడా త్రొక్కివేయచ్చు. ఆయన ఎలాగైతే అనారోగ్యంతో ఉన్న వారికి ఆయన స్వస్థత కలిగించాడో అదే రీతిగా నీవు కూడా అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత కలిగించవచ్చు. ఆయన ఎంతమందినైతే ఆత్మలో రక్షించాడో అదే విధంగా నీవు కూడా అనేక ఆత్మలను రక్షింపవచ్చు. అందరూ కూడా గెలుచుకోవచ్చు. ఎందుకంటే మీరు కూడా యేసు ప్రభువారి లాగా పాపం లేనట్టు వారుగా ఉంటున్నారు. అందరూ కూడా చేతుల పైకెత్తదండి. హల్లెలూయా. నేను పాపిని కాదు. నేను దేవుని యొక్క కుమారులను. నేను నీతివంతుడిగా ఉన్నాను. హల్లెలూయా. మహిమ. హల్లెలూయా.
హల్లెలూయా. అందరూ కూడా చప్పట్లు కొడుతూ చెప్పండి, నేను పాపిని కాదు, నేను పాపిని కాదు, నేను దేవుని యొక్క సంతానము, నేను ఎప్పుడు జీవించేవాడుగా అంటున్నాడు. నేను పరిస్థితులన్నీ కూడా నియంత్రణ చేస్తాను యేసు నామములో. హల్లెలూయా, 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 హల్లెలూయా. వావ్ 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 వావ్. ఓ హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయం మీ యొక్క కానుకలను, మీ యొక్క దశమాంశం, మీ యొక్క పార్ట్నర్షిప్ ఇచ్చే సమయం. మరియు మనం ఆయన స్వాగతిద్దాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేద్దాము. కానుకల కొరకు మీ చేతులను ఎత్తండి. ధన్యవాదం ఇస్తున్నాను దేవుడా, ఈ కానుకలు ఇచ్చే అవకాశం మాకు ఇచ్చినందుకు. ఈ కానుకలు మీ ఆత్మ ద్వారా పరిశుద్ధమైన, మీరు గ్రహించడానికి యోగ్యమైన. ఎలాగైతే మేము ఇచ్చాము, పెరుగుతున్న పంటను గ్రహిస్తున్నాము, యేసుక్రీస్తున్నాము. మాకెప్పుడు ఎటువంటి విషయాలు కూడా తక్కువ. ప్రజలు మెప్పించి కొలతలతో మా కోళ్ళలో వేస్తున్నారు, యేసుక్రీస్తున్నాము. అవును ప్రభువా, మేము ఈ కానుకల పైన మీ యొక్క ఆశీస్సులను ఆహ్వానిస్తున్నాం. పెరుగుదల ఒక నియమాన్ని అంటున్నాం, మీ యొక్క రాజ్య విస్తరణ కొరకు. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గట్టిగా అరవండి, మహిమా. ఒకవేళ మీరు మొదటిసారి కనుక వచ్చినట్లయితే మేము స్వాగతించాలనుకుంటున్నాం. నిలబడండి. ఒకవేళ మొదటిసారి కనుక వచ్చినట్లయితే గట్టిగా చప్పట్లు కొట్టండి వీరి కొరకు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మీకు చాలా చాలా స్వాగతం. నాకు చర్చిలోకి వచ్చినందుకు మాకు ఆనందంగా ఉంది. మీరు వచ్చారని నేను విశ్వాసిస్తున్నాను. మేము మీకు ఏదో నేర్పగలిగామని, దేని ద్వారా అయితే మీ యొక్క జీవితం ముందుకు వెళ్తుంది. ఒకవేళ యేసుని తెలుసుకోలేనట్లయితే ఈ రోజు యేసుని తెలుసుకుని వెళ్ళండి. ఎందుకంటే పోరాడడానికి బలం అక్కడి నుండే వస్తుంది. ఒకవేళ మీరు యేసుని ప్రభు రూపంలో తెలుసుకోలేనట్లయితే అయితే ప్లీజ్ ఈ రోజు యేసుని ప్రభువుని తెలుసుకుని వెళ్ళండి. మాతో పాటు ప్రార్థన చేయండి. మీ యొక్క కళ్ళను మూసుకోండి. అనండి, ప్రియమైన తండ్రి, నేను విశ్వాసిస్తున్నాను యేసుక్రీస్తులో, సజీవ దేవుని కుమారునిలో. ఆయన నన్ను కాపాడడానికి శిలువ పైన మరణించాడు. మరియు దేవుడు అతన్ని మూడవ రోజు చనిపోయిన దాని నుండి జీవితుడిని చేశాడు. ఎప్పుడైతే ఆయన జీవితుడయ్యాడో నేను జీవితుడినయ్యాను. ఈరోజు నేను నా నోటితో ఒప్పుకొని చేస్తున్నాను, యేసుక్రీస్తే నా ప్రభు అని, నా స్వామి అని. ఈ రోజు నుండి నేను కాపాడబడ్డాను. ఈ రోజు నుండి నేను దేవుని యొక్క సంతానం. ధన్యవాదములు దేవుడా, నన్ను కాపాడినందుకు. నేను ఈ రోజు నుండి నూతన జన్మ పొందాను. యేసు నామములో ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొట్టండి వీరి కొరకు. సో స్వాగతం మీకు దేవుని యొక్క రాజ్యంలోనికి. నాకు ఆనందంగా ఉంది మీరు మాతో పాటు ఉన్నారని. దీనికన్నా ముందు మీరు కూర్చుని పోయే ముందు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ధన్యవాదం ఇస్తున్నాను దేవుడా, మీ యొక్క అందరి సంతానం కొరకు ఎవరైతే యేసుక్రీస్తుకు తమ జీవితాన్ని ఇచ్చారు ప్రభు. ప్రార్థన చేస్తున్నాం. యేసు నామం వీరి నామంపై ఎప్పటికీ నిలిచి ఉంటుంది. యేసుక్రీస్తు నామం. శైతానంది వీరి జీవితంపై ఎటువంటి కబ్జా లేదు. యేసు నామం. నేను వీరిని ఆశ్రితం పరుస్తున్నాను మీ యొక్క జ్ఞానంతో, అనుగ్రహంతో మరియు ప్రేమతో. ధన్యవాదములు దేవుడా. మరి ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. కూర్చోవచ్చు. గట్టిగా చప్పట్లు కొట్టండి. మనం నిలబడదాం. దేవుడికి ధన్యవాదం ఇద్దాము. పరలోకపు తండ్రి యొక్క ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, ఈ పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనతో పాటు ఎప్పటికీ నిలిచి ఉంటుంది. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. నిత్యముగా గొప్పతనం మరియు కరుణ ఎప్పటికీ నా జీవనంలో నివసిస్తూ ఉంటుంది. నేను ఎప్పటికీ దేవుని యొక్క నివసిస్తూ ఉంటాను. యేసుక్రీస్తు నామంలో ఆమేన్. ఆనందించండి. వాక్యం ఏం చేస్తుంది? పని చేస్తుంది.